హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రా ఫ్యాక్ట్స్. ఈరోజు మ్యాచ్ ప్రివ్యూ చూసుకుంటే మ్యాచ్ నెంబర్ 45 గుజరాత్ టైటన్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి మ్యాచ్ అనేది జరగనుంది. సో ముందుగా మ్యాచ్ చూసుకుంటే మ్యాచ్ నెంబర్ 45 నరేంద్ర మోడీ స్టేడియం అయిన గుజరాత్ హోమ్ గ్రౌండ్లో ఈ మ్యాచ్ అనేది జరగనుంది. సో ఇక్కడ ఈ సీజన్లో టోటల్ 4 మ్యాచెస్ అనేవి జరిగాయి ఇప్పటి వరకు. ఇందులో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం ఒక్క మ్యాచ్ అనేది మాత్రమే విన్ అయింది. సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం 3 మ్యాచెస్ అనేవి విన్ అయింది. ఇందులో హై స్కోర్ చూసుకుంటే ఈ సీజన్లో 200గా హై స్కోర్ అనేది నమోదైంది, పంజాబ్ కింగ్స్ చేసింది. లోయెస్ట్ స్కోర్ చూసుకుంటే 89 per 10 వికెట్స్ కోల్పోయి ఆల్అౌట్ అయింది గుజరాత్ టైటన్స్ అనేది లోయెస్ట్ స్కోర్. ముందుగా హెడ్ టు హెడ్ చూసుకుంటే గుజరాత్ టైటన్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి హెడ్ టు హెడ్ చూసుకుంటే ఓవరాల్గా 3 మ్యాచెస్ అనేవి జరిగాయి. ఇందులో గుజరాత్ టైటన్ 2 మ్యాచెస్ అనేవి విన్ అయింది, ఆర్సీబీ 1 మ్యాచ్ అనేది విన్ అయింది. సో రీసెంట్ 5 ఇన్నింగ్స్ చూసుకుంటే గుజరాత్ టైటన్ 3 మ్యాచెస్ ఓడి 2 మ్యాచెస్ అనేవి విన్ అయింది. ఆర్సీబీ 4 మ్యాచెస్ అనేవి ఓడి లాస్ట్ మ్యాచ్ మాత్రమే విన్ అయ్యి కొంచెం విజయోత్సవంతో ముందుకు అనేది వెళ్తుంది. సో పాయింట్స్ టేబుల్ చూసుకుంటే గుజరాత్ టైటన్స్ 7th పొజిషన్లో ఉంది. 9 మ్యాచెస్ ఆడి 4 మ్యాచెస్ విన్ అయ్యి 5 మ్యాచెస్ అనేవి లూజ్ అయ్యి 8 పాయింట్స్తో -0.974 నెట్ రన్ రేట్తో 7th పొజిషన్లో ఉంది. ఆర్సీబీ చూసుకుంటే ఇప్పటికే ప్లే ఆఫ్ నుంచి ఆల్మోస్ట్ నిష్క్రమించి 9 మ్యాచెస్ ఆడి 2 మ్యాచెస్ మాత్రమే విన్ అయ్యి 7 మ్యాచెస్ లూజ్ అయ్యి 4 పాయింట్స్తో -0.721 నెట్ రన్ రేట్తో ఉంది 10th పొజిషన్లో. లాస్ట్ హెడ్ టు హెడ్ మ్యాచ్ చూసుకుంటే ఆర్సీబీ 197 for 5 వికెట్స్ కోల్పోయి 20 ఓవర్స్లో చేస్తే దాన్ని గుజరాత్ టైటన్ 198 for 4 వికెట్స్ కోల్పోయి 19.1 ఓవర్లోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఇందులో విరాట్ కోహ్లీ 101 రన్స్ అనేది చేశాడు 61 బాల్స్లో. ఫ్యాబ్ డూప్లెసిస్ 28 రన్స్ అనేది చేశాడు. నూర్ అహ్మద్ 2 వికెట్స్ అనేవి తీశాడు. రషీద్ ఖాన్ కూడా 1 వికెట్ అనేది తీశాడు. గుజరాత్ టైటన్ బ్యాటింగ్ చూసుకుంటే శుభ్మన్ గిల్ 104 రన్స్ అనేవి చేశాడు. విజయ్ శంకర్ 53 రన్స్ అనేవి చేశాడు. మొహమ్మద్ సిరాజ్ 2 వికెట్స్ తీశాడు. సో గుజరాత్ టైటన్ ప్లేయింగ్ 11 గురించి మనం ఒకసారి చూసుకుంటే రుద్దిమాన్ సాహా, శుభ్మన్ గిల్, డేవిడ్ మిల్లర్, అజ్మజాయి, రాహుల్ తివాటియా, షారుఖ్ ఖాన్, రషీద్ ఖాన్, సాయి కిషోర్, నూర్ అహ్మద్, మోహిత్ శర్మ, సందీప్ వారియర్. ఇంపాక్ట్ ప్లేయర్గా సాయి సుదర్శన్ వస్తాడు, అది అందరికి తెలిసిన విషయమే. కీ ప్లేయర్స్ ఆఫ్ గుజరాత్ టైటన్స్ గురించి మనం ఒకసారి చూసుకుంటే 9 మ్యాచెస్ ఆడి శుభ్మన్ గిల్ 303 రన్స్ అనేది చేయడం జరిగింది గుజరాత్ టైటన్ టాప్ స్కోరర్గా. తర్వాత సాయి సుదర్శన్ 9 మ్యాచెస్ ఆడి 334 రన్స్ అనేది చేశాడు టాప్ స్కోరర్గా. సో రాహుల్ త్రివాటియా చూసుకుంటే 153 రన్స్ అనేది చేశాడు 9 మ్యాచెస్లో. మిల్లర్ చూసుకుంటే లాస్ట్ డీసీ మ్యాచ్లో 55 రన్స్ అనేది చేసి ఆల్మోస్ట్ మ్యాచ్ గెలిచే స్థాయిలో వికెట్ అనేది కోల్పోయి నిరాశగా వెనుతిరిగారు. రషీద్ ఖాన్ చూసుకుంటే అనుకున్నంత పర్ఫార్మెన్స్ ఉండట్లేదు, కానీ 9 మ్యాచెస్లో 8 వికెట్స్ అనేది తీసి ఎక్కువ రన్స్ అనేది ఇవ్వకుండా స్కోర్ అనేది కట్టుబడి చేస్తున్నారు. మోహిత్ శర్మ లాస్ట్ మ్యాచ్లో లాస్ట్ ఓవర్లో 31 రన్స్ అనేది ఇచ్చాడు. 9 మ్యాచెస్ ఆడి 10 వికెట్స్ అనేది తీశాడు. ఈ మ్యాచ్లో భారీ ప్రెజర్ అనేది ఉంటుంది. ఆర్సీబీ యొక్క ప్లేయింగ్ 11 గురించి మనం ఒకసారి చూసుకుంటే విరాట్ కోహ్లీ, డ్యూప్లెసిస్, విల్ జాక్స్, రజత్ పడిదర్, కెమెరన్ గ్రీన్, దినేష్ కార్తిక్, లూమర్, కరణ్ శర్మ, లూకీ ఫెర్గుసన్, మొహమ్మద్ సిరాజ్, ఎస్ దయాల్. ఇంపాక్ట్ ప్లేయర్గా స్వప్నిల్ సింగ్ని తీసుకోవచ్చు. కీ ప్లేయర్స్ ఆఫ్ బెంగళూరుకి చూసుకుంటే విరాట్ కోహ్లీ 9 మ్యాచెస్ ఆడి 430 రన్స్ అనేవి చేయడం జరిగింది. అదేవిధంగా ఫ్యాబ్ డూప్లెసిస్ 9 మ్యాచెస్లో 264 రన్స్ అనేవి చేయడం జరిగింది. దినేష్ కార్తిక్ 9 మ్యాచెస్లో 262 రన్స్ అనేది చేసి అద్భుతమైన ఇన్నింగ్స్ అనేది ఆడుతున్నాడు. రజత్ పాటిదర్ లాస్ట్ మ్యాచ్లో 50 రన్స్ అనేది చేశాడు. 20 బాల్స్లోనే అద్భుతమైన స్ట్రైక్ రేట్తో అద్భుతమైన ఇన్నింగ్స్ అనే 6లతో మెరిపిస్తున్నాడు.
సో కెమెరన్ గ్రీన్ చూసుకుంటే లాస్ట్ మ్యాచ్లో 35 రన్స్ అనేది చేశాడు, 2 వికెట్స్ కూడా తీశాడు. ఇందులో 7 మ్యాచెస్లో ఓవరాల్గా 6 వికెట్స్ అనేది తీయడం జరిగింది. అదేవిధంగా యశ్ దయాల్ 8 మ్యాచెస్లో 8 వికెట్స్ అనేది తీశాడు. సో గైస్, ఈరోజు మ్యాచ్ ప్రివ్యూ చూసుకుంటే మ్యాచ్ నెంబర్ 45లో ప్లేయింగ్ 11 కీ ప్లేయర్స్ గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. సో మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రా ఫ్యాక్ట్స్.